హలో ఎవ్రీవన్, మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్టీజియస్ మూవీ అయినటువంటి అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పింది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. ఇప్పటికీ ఈ మూవీ చాలా లేట్ అయితే అయింది. ఆ కాన్సెప్ట్ పైన అభిమానులు కూడా చాలా విచారము, ఒక ఆవేదన, డిసప్పాయింట్మెంట్ అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకొని ఎట్టకేలకు ఈ మూవీ అయితే రిలీజ్ కి సిద్ధమైంది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అయితే పూర్తి అయ్యాయి. ఇక ఈ వీడియోలో ఈ మూవీకి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఏ మూవీకి కూడా యూఏ సర్టిఫికేట్ అయితే రాలేదు మన తెలుగులో. ఈ మూవీకి, పవన్ కళ్యాణ్ గారి మూవీకి, ప్రెస్టీజియస్ మూవీకి యూఏ సర్టిఫికేట్ రావడం ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు. మూవీ రన్ టైం చూసుకుంటే 2 గంటల 42 నిమిషాల 60 సెకండ్స్ అయితే ఉండబోతోంది. పెద్దగా కట్స్ కూడా ఏమీ లేకుండా ఈ మూవీకి అయితే యూఏ సర్టిఫికేట్ అయితే జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవడంతో అభిమానులు కూడా, అటు ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ మూవీ అసలు విడుదల అవుతుందా లేదా అని ఒక సందిగ్ధంలో, ఒక సందేహం వారంలో ఉండేదన్నమాట. ఆ సందేహాలకు ఎట్టకేలకు చెక్ పడినట్టుగా అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ఆ సందేహం ఎందుకు ఉంది అభిమానుల్లో, అటు ఫ్యాన్స్ లో, దానికి ముఖ్య రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, June 12th ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. June 2nd సెన్సార్ చేయించడానికి మూవీ టీం అయితే షెడ్యూల్ చేసుకుంది. కానీ అదే రోజు మూవీ పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ఒక అఫీషియల్ ప్రకటన అయితే రిలీజ్ చేశారు. దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా గుండె లాగినంత పని అయింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీకి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం కూడా జరిగిపోయాయి. అయితే సెన్సార్ సభ్యులు, ఆ టీం నుండి కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వస్తోందట. ఈ మధ్య కాలంలో ఇలాంటి గ్రాండియర్ మూవీని చూడలేదని చెప్పింది. ప్రతి సీన్ కూడా చూసేందుకు చాలా రిచ్ గా ఉంది. మూవీ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ హై మూమెంట్స్ తో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కి ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉండబోతోంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్ చాలా బాగా పండాయని చెప్పింది. ముఖ్యంగా మూవీ లాస్ట్ 30 మినిట్స్ నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉందని చెప్పింది సెన్సార్ టీం అయితే చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ పాయింట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గనక, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ ఫైట్, ఆ సీన్ అయితే మచిలీపట్నం పోర్టు కోహినూర్ డైమండ్ ని దొంగలిచ్చే ఆ సీన్స్, కుస్తీ ఫైట్ సీన్స్, చార్మినార్ ఫైట్ సీను, ప్రీ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ పోరాట సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే పోరాట ఘట్టాలు, క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశము మూవీకి చాలా వరకు హైలైట్ గా నిలిచాయని చెప్పింది అంటున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత అటు అభిమానుల ఉత్సాహం చూసి థియేటర్స్ యజమాన్యాలు కూడా భయపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే రేంజ్ లో సెన్సార్ సభ్యుల నుండి టాక్ అయితే వస్తుంది. మూవీ ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక విధ్వంసానికి హద్దులు చెరిపేసే విధంగా మనం చూడబోతున్నాం. ఆ విధంగా ఉండబోతుందని చెప్పింది. ఒక అంచనాకైతే రావచ్చు. ఎప్పటికైనా సరే అటు పవన్ కళ్యాణ్ గారికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా పదవి చేపట్టారు, అప్పటి నుండి కూడా అటు పాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఏర్పడ్డారు. కొత్త ఫ్యాన్స్ కూడా చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ క్యారెక్టర్ కి, రియల్ క్యారెక్టర్ కి, లైఫ్ స్టైల్ కి ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్ళందరి నుండి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూవీ హరిహర వీరమల్లు మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని చెప్పింది మన ఛానల్ తరపున ప్రత్యేకంగా కోరుకుందాం. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.